అనుకోకుండా రేస్ లోకి వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ గా ఎమ్మెల్సీ అయ్యారు. శాసన మండలి సభ్యురాలిగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పుడే మేడం గారికి అమాత్యం యోగం దక్కబోతుందట. ఏకంగా తెలంగాణ తొలి మహిళా హోంమంత్రి కాబోతున్నారట. ఆ లేడీ ఫైర్ బ్రాండ్ కు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ ఏంటి? ఆమె హోంమంత్రి అవడం పక్కానా? ఆ శాఖ ఇవ్వడానికి కారణం ఏంటి? మంత్రివర్గ విస్తరణ, రాములమ్మకు హోంశాఖ, విజయశాంతికి అధిష్టానం హామీ ఇచ్చిందని టాక్. ఆమాత్య రేసులో ఉన్న నేతలకు విజయశాంతి భయం. కర్తవ్యం సినిమాలో ఆమెది పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖకే మంత్రి కాబోతున్నారట. అవును, హైకమాండ్ కోటాలో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మంత్రివర్గంలోనూ చోటు దక్కబోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ లో రాములమ్మకు బెర్త్ కన్ఫర్మ్ కావడంతో పాటు ఆమెకు హోంశాఖను ఇస్తారని అంటున్నారు. విజయశాంతికి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న వారికి ఇప్పుడు రాములమ్మ భయం పట్టుకుందట. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎవరికీ అంతు చిక్కదు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఒక్కసారిగా విజయశాంతి తెరపైకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఇలా ఢిల్లీ వెళ్లి అలా ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకుంది రాములమ్మ. ఇంకేముంది, కళ్ళు మూసి తెరచోలాగా ఎమ్మెల్సీ అయిపోయింది విజయశాంతి. ఇదంతా ఎలా జరిగింది? హఠాత్తుగా విజయశాంతి ఎలా తెరపైకొచ్చారు? అధిష్టానం ఆలోచన ఏంటి అన్నది సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సహా కాంగ్రెస్ నేతలు ఎవ్వరికీ అంతు పట్టడం లేదన్న చర్చ జరుగుతుంది. అయితే కథ అంతటితో ఆగిపోలేదన్న టాక్ కూడా వినిపిస్తుంది. అసలైన సీన్ ముందుంది అంటున్నారు. విజయశాంతి ఆల్ ఆఫ్ సడన్ గా ఎమ్మెల్సీ కావడం నుంచి ఇంకా తేరుకోని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మరో షాకింగ్ న్యూస్ రాబోతుంది అని సమాచారం. రేపో మాపో జరిగే మంత్రివర్గ విస్తరణలో రాములమ్మకు అవకాశం ఇస్తారని అంటున్నారు. విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకోవాలి అని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే డిసైడ్ అయిందని, ఆమెకు మంత్రివర్గంలో చోటు ఇవ్వడమే కాదు ఏకంగా హోంమంత్రి పదవి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్లుగా చర్చ జరుగుతుంది. ఈ మేరకు విజయశాంతికి హామీ ఇచ్చారని చెబుతున్నారు. రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకోవడం కన్ఫర్మ్ అయిందని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో మరింత క్లారిటీ వస్తుందంటున్నారు. విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆశావాహులు నీరుగారిపోయారు. విజయశాంతి డైరెక్ట్ గా అధిష్టానం కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకోవడం సహజంగానే చాలా మందికి మింగుడు పడ్డం లేదు. ఇక ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తున్నారు అనగానే ఆమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారట. మంత్రి పదవుల ఆశావాహులకు ఇప్పుడు రాములమ్మ భయం పట్టుకున్నట్లు సమాచారం. ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయిందన్న సమాచారం సంతోషం కలిగిస్తే, విజయశాంతి సీన్ లోకి రావడంతో ఏం జరుగుతోందా అన్న ఉత్కంఠ కొనసాగుతుందట. విజయశాంతి కేబినెట్ రేస్ లోకి రావడంతో ఎక్కడ తమ అవకాశాన్ని తన్నుకుపోతారో అన్న భయం ఆశావాహులను వెంటాడుతుందట. సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే తెలంగాణ కేబినెట్ లో బీసీలకు మరో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో విజయశాంతికి బీసీ కోటాలో మంత్రి పదవి కట్టబెట్టేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో బీసీ కోటాలో మంత్రి పదవి రేసులో ఉన్న నేతల్లో ఆందోళన నెలకొందట. ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. ఏదేమైనా ఇలా వచ్చి అలా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి కేబినెట్ లో చోటు దక్కుతుందని, అది హోంశాఖ అని ప్రచారం జరుగుతూ ఉండడం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమాత్య ఆశావాహుల్లో ఎవరి ఆశలు నెరవేరుతాయో, ఎవరికి నిరాశ మిగులుతుందో చూడాలి మరి.